సో జ్యోతి గారు రెడీయా మీరు? రెడీగా ఉన్నా. మీరు వాల్నట్ బర్ఫీ అన్నారు కదా? వాల్నట్ బర్ఫీ. ఓకే మరి వాల్నట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాల్నట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన వాల్నట్స్ 3 కప్పులు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, వెన్న 100 గ్రాములు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం. ఓకే, సో అంటే వేయించుకోవాలా ఈ వాల్నట్స్? అవి మనము వాల్నట్స్ ఏమీ వేయించుకోక్కర్లేదండి. జస్ట్ వాల్నట్స్ మనం బయట దొరుకుతాయి కాబట్టి తీసుకురావటం, వాటిని మంచిగా నైస్ గా క్రష్ చేసేసుకోవాలి. ఇంకా కావాలి ఇది వేసేద్దాం. కొంచెం మెల్ట్ అయ్యాక, ఇది ఎక్కువ టైం ఏమి తీసుకోదండి, చాలా స్పీడ్ గా అయిపోయి స్వీట్ మాట ఇది యాక్చువల్ గా. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారండి ఇండియా? నేను ఆల్టర్నేట్ ఇయర్స్. సో అందరూ అంతేనా? ఆల్టర్నేట్ ఇయర్. సమ్మర్ లో వెళ్తూ ఉంటాము పిల్లలకి, అది అప్పుడే హాలిడేస్. ఇప్పుడు మానేసాము వెళ్ళటం, ఎందుకంటే మా పిల్లలు హై స్కూల్కి వచ్చేసారు. ఇప్పుడు కొంచెం మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనం తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. దానికి కొంచెం మంట తగ్గిద్దాం, బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఇదంతా కరగాల దీంట్లో కొంచెం మంచిగా. బ్రౌన్ షుగర్ అసలే బ్రౌన్ గా ఉంటది, కొంచెం ఇది కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఇలా మెల్ట్ చేస్తే సరిపోతుంది. బ్రౌన్ షుగర్ కలర్ మారింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఉన్న బ్రౌన్ కంటే ఇంకొద్దిగా కొంచెం బ్రౌన్ అనుకోండి, అప్పుడు అది బాగా మనకి కరిగి కలర్ చేంజ్ అయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుందాం. ఇది మొత్తం పడుతుందా? కొంచెం పట్టేస్తుందండి. ఇంక దీంట్లో షుగర్ అంటూ బ్రౌన్ షుగర్ లో పెద్ద స్వీట్నెస్ ఉండదు, ఇదే స్వీట్ దీనికి చాలా. కొంచెం మెల్ట్ అయింది కదండి, దాంట్లో ఈ వాల్నట్స్, క్రష్ చేసిన వాల్నట్స్ వేసేసుకుందాం. సో మీకు స్వీట్ అంత ఇష్టం లేదా? నాకు ఇష్టం ఉండదండి, శ్రీనివాస్ కి చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఇది వాల్నట్స్ ఇంకా కొంచెం వేయాలా? సరిపోతాయండి. సో ఇది మనకి నిల్వ ఉంటుందండి? మీకు 15-20 days నిల్వ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఫస్ట్ థింగ్ మా హస్బెండ్ కి బాగా ఇష్టం అన్నమాట స్వీట్ అంటే. ఆయన ఈవినింగ్ సాయంత్రం భోజనం చేశాక ఏదో ఒక స్వీట్ నోట్లో వేసుకోవాల్సిందే. అందుకని స్వీట్ బాగా ఇంట్లో చేస్తూ ఉంటాను. మా పెద్ద బాబుకి ఇష్టం, మా చిన్నోడి తిండి అసలు. అప్పుడప్పుడు ఈవిడికి కూడా పంపిస్తున్నాను, కొంచెం స్వీట్ అలవాటు అవుతుంది. స్వీట్ పంపిన వాళ్ళు ఆయనకే పెడుతుందండి, అంతేగాని తను తిందు. ఓన్లీ మనం చేసినా వస్తుందండి. దగ్గరే ఉంటారా మీ ఇద్దరు? చాలా దగ్గర. ఓకే ఓకే. ఇప్పుడు ఇదంటే మనకి దగ్గర కావాలా? ఇది చూడండి, అంచులు వదులుతుంది కదా, ఒక టైం వచ్చేటప్పటికి మనం దాన్ని వేరే ప్లేట్ లోకి. జనరల్ గా మనం బెల్లం పాకం పట్టుకున్నట్టు ఇక్కడ కండెన్స్ మిల్క్ పాకం పట్టుకోవాలన్నమాట. ఈలాగా మనం ఈ ప్లేట్ కి కాస్త కొంచెం బటర్ స్ప్రెడ్ చేసుకుందాము. ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి అంటుకోకుండా ఇది కాస్త గట్టి పడింది యాక్చువల్గా. మా పెద్ద బాబుకి స్వీట్ చాలా ఇష్టం. ఇంకా సో ఇంకా మీ ఇంట్లో అందరూ స్వీట్స్ బాగా తింటారు అనమాట, అందుకే అందరం స్వీట్ గా కూడా ఉంటాం. అలా వచ్చారా? అది వీళ్ళు చెప్పాలి. మీరు స్వీట్ అనగానే అదే కానీ ఇంట్లో అందరూ స్వీట్. నాకు తెలియదు కదా, ఎలాగో నేను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి మీరు స్వీట్ గానే ఉన్నారు. సో స్వీట్ అందరూ. తిన్నాము. ఈ ప్లేట్ లోకి తీసుకోండి. నేను ఇది పట్టుకుంటా, మీరు లాగేద్దాం. కాలుతుందేమో మరి చూడండి. మరి ఎలాగా? నేను హెల్ప్ చేస్తాను. కాలుతలేదు. వన్ సెకండ్, వదిలేయండి. ఆవిడ వేసేసుకుంటారు. పెట్టండి, ఇటు ఇచ్చే. ఇది ఇలాగా కొంచెం ఈవెన్ మైసూర్ పాకం అది చేసేటప్పుడు కూడా మనం ఇదే ప్రాసెస్ చేస్తాం. పాకం కూడా చేస్తారు ఏమిటి? మైసూర్ పాకం కూడా చేస్తామండి. మీకు ఒకటి చెప్పాలండి. చెప్పండి. వాళ్ళ హస్బెండ్ భగత్ గారు, ఆయన కూడా మంచి కుక్. అవునా? ఆయనకి కొంచెం బాగా రిలాక్సింగ్ కోసం చేసుకుంటారు ఎప్పుడైనా ఫుడ్. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం దానికి. ఆ నాన్ వెజ్ లోనే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు. అది కొంచెం పీస్ఫుల్ మాట. సో ఇప్పుడు ఇది మనం చల్లారాక కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో చూడండి, ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుందాము. ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ చూపించేది. ఓకే.
ఓకే, సో మరి వాల్నట్ బర్ఫీ రెడీ అండి. అంటే మనం పీసెస్ కట్ చేసుకుని తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే మేము టేస్ట్ చూసే ముందు ఈ వాల్నట్ బర్ఫీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. వాల్నట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో బటర్ వేసుకుని కరిగించుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్, వాల్నట్స్ వేసుకుని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఒక ప్లేట్ పై వెన్న అప్లై చేసి పైనుంచి వాల్నట్ మిశ్రమం సమంగా పరుచుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్ బర్ఫీ రెడీ.